అందరికీ నమస్కారం. మెకానికల్ మోటార్ వాహనంలో ఈ మాడ్యూల్కి స్వాగతం. నేటి వీడియోలో మేం వీల్ బేరింగ్ సర్వీస్, ట్రబుల్ షూటింగ్ చేస్తాం. టైర్ అసాధారణంగా ఉండడం, వీల్ వబ్లింగ్, పేలవమైన సెల్ఫ్ సెంటరింగ్, హాట్ స్టీరింగ్ మరియు వాహనం ఒకవైపుకు లాగడం వంటి వాటికి కారణాలు మరియు నివారణ తెలుసుకుందాం. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు ఇవి చేయగలుగుతారు: ఫ్రంట్ వీల్ బేరింగులను తీసివేయడం, బేరింగులను శుభ్రం చేసి తనిఖీ చేయడం, సెట్ ఫ్రంట్ వీల్ బేరింగ్ ప్లే సమీకరించడం, సెట్ చేయడం, టైర్ యొక్క అసాధారణ దుస్తులు సరిచేయడం, చక్రాల చలనాన్ని సరిదిద్దడం, పేలవమైన స్వీయ కేంద్రీకరణను సరిదిద్దడం, హాట్ స్టీరింగ్ని సరిదిద్దడం, వాహనాన్ని ఒకవైపుకు లాగడాన్ని సరిచేయడం. వీటికి కావలసిన ఎక్విప్మెంట్ మరియు పరికరాలను చూద్దాం. ట్రైనీ టూల్ కిట్ 1, జాక్ 1, చెక్క ముక్కలు 2, వీల్ స్పానర్ 1, సుత్తి 1, బేరింగ్ పుల్లర్ 1, మల్టీమీటర్ 1, వెహికల్ ఇన్ రన్నింగ్ కండిషన్ 1, కాటన్ వేస్ట్ అవసరమైనంత, గ్రీస్ అవసరమైనంత, కెరోసిన్ అవసరమైనంత, ఆయిల్ అవసరమైనంత, స్ప్లిట్ పిన్ అవసరమైనంత, వాచర్ అవసరమైనంత మరియు పేపర్ రోలర్ బేరింగ్. ఫ్రంట్ వీల్ని తొలగించండి. వీల్స్ని చెక్ చేయండి. ఫ్రేమ్ జాకప్ని చేయండి. స్క్రూ జాక్ని ఉపయోగించి పడిపోకుండా నిలబెట్టండి. వాహనం నుండి చక్రాన్ని తీసివేయండి. డిస్క్ బ్రేక్ సిస్టంలో బ్రేక్ క్యాలిపర్ని తీసివేయండి. రోటర్ హబ్తో అంతర్భాగంగా ఉండేదాన్ని తీసివేయండి. స్ప్లిన్ నట్ నుండి కాటర్ కీని తీసివేయండి. స్ప్లిన్ నట్ని వాషర్ నుంచి తొలగించండి. హబ్ అసెంబ్లీని తీసివేయండి. హబ్ నుండి బయటి బేరింగ్ని తీసివేయండి. లోపలి హబ్ నుండి ఆయిల్ సీల్ని తీసివేసి దానిని తొలగించండి. హబ్ నుండి లోపలి బేరింగ్ని తీసివేయండి. శుభ్రపరచడం మరియు తనిఖీ చేయడం. బేరింగ్ని పూర్తిగా శుభ్రం చేయండి. బేరింగ్ వేర్ తనిఖీ చేయండి మరియు డ్యామేజ్ చూడండి. బేరింగ్ ఔటర్ రేస్ మరియు హబ్ ఇంటీరియర్ని శుభ్రం చేయండి. రేసును తనిఖీ చేయండి మరియు వేర్ డ్యామేజ్ని చూడండి. ఇన్నర్ మరియు ఔటర్ రేస్లో ఏదైనా నష్టం కనుగొనబడితే దాన్ని మార్చాలి. వీల్ బేరింగ్ ప్లేస్ని సమీకరించండి మరియు సెట్ చేయండి. హబ్ కేవిటీలో కొద్ది మొత్తంలో గ్రీజ్ని పెట్టండి. బేరింగులకు చేతితో గ్రీజ్ పెట్టండి. లోపలి బేరింగ్ను హబ్లో ఉంచి కొత్త ఆయిల్ సీల్ని ఇన్స్టాల్ చేయండి. స్పిండిల్ని శుభ్రం చేయండి. స్పిండిల్పై హబ్ని మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. బాహ్య బేరింగ్ని ఇన్స్టాల్ చేయండి. వాషర్ మరియు స్పిండిల్ నట్ని ఇన్స్టాల్ చేయండి. బేరింగ్ని సర్దుబాటు చేయండి లేదా స్పెసిఫికేషన్ ప్రకారం ప్లే చేయండి. కొత్త కాటర్ పిన్ని ఇన్స్టాల్ చేయండి. రోటర్ని మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. కాలిపర్ని మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. చక్రాన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. చక్రాన్ని తిప్పండి మరియు ఫ్రీ రొటేషన్ కొరకు వీల్ బేరింగ్ని చెక్ చేయండి. సాధ్యమయ్యే లోపాలకు కారణాలు మరియు సాధ్యమైన నివారణలు చూద్దాం. టైర్ యొక్క అసాధారణ స్థితికి కారణం తక్కువ గాలి ఒత్తిడి మరియు సరికాని టో ఇన్ మరియు టో అవుట్ వల్ల సంభవించవచ్చు. అరిగిపోయిన వీల్ బేరింగ్, కింగ్ పిన్ బుష్, టైరాడ్ ప్లే లేదా బ్రేకులు అసమతుల్యమైన సస్పెన్షన్కు కారణం. ఇది సంభవించవచ్చు. దీనికి నివారణ సరైన గాలి పీడనాన్ని నిర్వహించడం. టో ఇన్ మరియు టో అవుట్ సర్దుబాటు చేయడం, బేరింగ్ లేదా బుష్ని మార్చడం, బ్రేకులను సరిగ్గా సర్దుబాటు చేయడం లేదా దెబ్బతిన్న సస్పెన్షన్ భాగాలను భర్తీ చేయడం.
లూజ్ వీల్ నట్స్ వల్ల వీల్ వనకడం జరుగుతుంది. లేదా వీల్ బేరింగ్ లేదా కింగ్ పిన్ అరిగిపోవడం, సరైన గాలి ఒత్తిడి లేదా టై రాడ్ వదులుగా అమర్చడం వల్ల వీల్ వోబ్లింగ్ ఏర్పడవచ్చు. దీన్ని నివారించడానికి నట్ మరియు ఫిట్టింగులను బిగించడం, బేరింగ్ లేదా కింగ్ పిన్ని భర్తీ చేయడం ద్వారా సరైన గాలి ఒత్తిడిని నిర్వహించాలి. సరైన లింకేజీ సర్దుబాటు చేయకపోవడం వల్ల పేలవమైన సెల్ఫ్ క్యాంటరింగ్ సంభవించవచ్చు. టైర్ ఒత్తిడి, చక్రాల అమరిక లేదా డ్రాప్ ఆర్మ్ యొక్క సరికాని స్థానం మరియు అదనపు స్టీరింగ్ వీల్ ప్రీలోడ్ కారణంగా పేలవమైన స్వీయ క్యాటరింగ్ ఏర్పడవచ్చు. స్టీరింగ్ లింకేజీని సర్దుబాటు చేయడం, వీల్ అలైన్మెంట్, ప్రీలోడ్, తగిన టైర్ ప్రెజర్ని నిర్వహించడం, భాగాలు సరైన స్థితిలో ఉన్నాయా లేదా అని నిర్ధారించుకొని తొలగించడం మరియు తిరిగి అమర్చడం వంటి వాటిపై పరిహారం ఉంటుంది. లో టైర్ ప్రెజర్ హార్డ్ స్టీరింగ్కి కారణమవుతుంది. టైర్ యొక్క సరికాని పరిమాణం, డ్రై కింగ్ పిన్ బేరింగ్ లేదా యాక్సిల్ బీమ్లో వంపు కారణంగా హార్డ్ స్టీరింగ్ ఏర్పడవచ్చు. సరైన గాలి పీడనాన్ని నిర్వహించడం, సరైన సైజు టైర్ని ఉపయోగించడం, బేరింగ్ని రూబ్రికేట్ చేయడం మరియు యాక్సిల్ బీమ్ని స్ట్రైట్ చేయడం లేదా మార్చడం వంటి వాటిలో ఈ పరిహారం ఉంటుంది. వాహనం ఒకవైపుకు లాగుతున్నట్లయితే ఒకవైపు టైర్ ప్రెజర్ తక్కువగా ఉండటం, టైర్ యొక్క సరికాని పరిమాణం లేదా బ్రేక్ అడ్జస్ట్మెంట్ సరిగా లేకపోవడం, ఫ్రంట్ రోడ్ స్ప్రింగ్ సెంటర్ బోల్ట్ లేదా డిస్టర్బ్ అయిన ఫ్రంట్ వీల్ అలైన్మెంట్ కారణంగా ఇది సంభవించవచ్చు. సరైన గాలి ఒత్తిడిని నిర్వహించడం, టైర్ లేదా సెంటర్ బోల్ట్ని మార్చడం, బ్రేకులను సర్దుబాటు చేయడం, ఫ్రంట్ వీల్ అలైన్మెంట్ని సర్దుబాటు చేయడం ద్వారా దీన్ని సులభంగా పరిష్కరించవచ్చు. ఈ వీడియోలో ఎలా చేయాలో మనం చర్చిద్దాం. ఫ్రంట్ వీల్ బేరింగ్ని తొలగించడం, బేరింగ్ని శుభ్రం చేసి తనిఖీ చేయడం, ఫ్రంట్ వీల్ బేరింగ్ ప్లేస్ సమీకరించడం మరియు సెట్ చేయడం, టైర్ల అసాధారణ పరిస్థితిని సరిచేయడం, చక్రాల చలనాన్ని సరిదిద్దడం, పేలవమైన స్వీయ కేంద్రీకరణను సరిదిద్దడం, హార్డ్ స్టీరింగ్ని సరిదిద్దడం, వాహనాన్ని ఒకవైపుకు లాగడాన్ని సరిచేయడం. ఈ సెషన్ గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.